ఇప్పుడే కంప వాళ్ళిచ్చారు. ఒకటన్నా సార్ ఇప్పుడు ఈ గుడి వెనకాల కొంచెం జాగా ఉంది, ఇంకా కొంచెం జాగా పని ఉంది సార్. ఇంకా వంటశాల లేదు. చేసుకుంటే భూమి ఉందంటే భూమి మీద చూద్దాం కానీ ఉంటే అది కూడా తప్పకుండా చూద్దాం. కొంచెం టైం అనేది తీసుకొని చూద్దాం. ఇంకా ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ డబ్బులు ఇట్లు ఆలోచించినా కానీ మన నియోజకవర్గం ఇక్కడ రాలేదు. మీరు అదృష్టవంతులు ప్రజలు. ఇంకా కూడా ఎవరికైనా ఇల్లు రానోళ్ళు ఉంటాయి. తప్పకుండా రాబోయే కాలంలో ఇందిరమ్మ ఇండ్లు 6 లక్షల రూపాయలు పెట్టి మీరే సొంత జాగాలో కట్టుకుంటే చేస్తాం. అయితే మీ దగ్గర అందరు కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చారు మా వాళ్ళు. నాకప్పుడు భారీ మెజార్టీతో మంచి గెలిపించారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మీకు ఇలా బస్సు ఫ్రీ అయితే ఆర్టీసీ బస్సు అవ్వ చెప్పినాం. ఫ్రీ అయినా లేదా ఏమమ్మా మరి నవ్వుతలేరు. ఇలా ప్రతి గ్రామంలో మాకు బస్సు కావాలా, మాకు బస్సు కావాలా, మాకు 2 ట్రిపుల్ వస్తుంది, ఇంకా 4 ట్రిపుల్ కావాలంటున్నారు. ఆర్టీసీ బస్సు ఫ్రీ అయిందా? అయిన తర్వాత ఇవాళ ఇంటింటికి కరెంటు బిల్లు కూడా 200 యూనిట్ల వరకు 0 బిల్లు వస్తుందా? వస్తుంది. సిలిండర్ కూడా 500కి వస్తుందా? మీరు మొదలు 900 కడతారు, తర్వాత 400 మీకు వాపస్ వస్తాయి. ఇది చూసుకోండి. అదే చెప్తా ఉండవు. రైతులు మనకు బీవీ గ్రామంలో వాళ్ళందరూ కూడా 15 ఆగస్టులో కూడా 2 లక్షల రూపాయలు ఎవరికి ఉన్నామంటే అంతవరకు ఖాళీ మొత్తం మాఫీ ఇస్తాం. పండించిన పంట కూడా 500 బోనస్ ఇస్తాం. ఇప్పుడు వరికాలం పంట నుండి, వర్షకాలం పంట నుండి. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పినాం, ఇది ఇందిరాగాంధీ పార్టీ, ఇది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మరి మాట మీద ఉంటాం, దేశం కొరకు ప్రాణాలను ఇస్తాం కానీ మాట మారం అని చెప్పినాం. ఈ రోజు చెప్పినాక 4 నెలలనే 5 హామీలను మనం అమలుపరిచినాం. ఇలా ఆరోగ్యశ్రీ కూడా చెప్తాం మీకు. ఇవాళ పట్టణంలో ఏ దవాఖానా అయినా అని మీకు 10 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ అవుతుంది ఆరోగ్యశ్రీలో. ఇంతకుముందు తక్కువ, ఇప్పుడు మనం వచ్చినాక పేదోడికి పెద్ద దవాఖానా ఆపరేషన్ చేయించుకున్న ఖర్చు కూడా 10 లక్షల వరకు ఫ్రీ ఇస్తాం ఆరోగ్యశ్రీ. ఇలా రైతులకు పంట బీమా కడుతున్నాం ఇక్కడ మొత్తం 1 రూపాయి లేకుండా. మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి, మళ్ళా సీసీ రోడ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇట్లా మనకు అభివృద్ధి అనేది పరుగులు తీస్తుంది. గతంలో 10 ఏళ్లలో మరి మీ దగ్గర అదే ఒక 50 ఇళ్ళు వచ్చినాయి కానీ వేరే మన ఇక్కడ రాలే. మీ కోర్టులో ఒకటే ఇప్పుడు అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. ఇక్కడ కేసీఆర్ని గద్దెదించినాము, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి. 13వ తారీఖు, 5వ తారీఖు వారమే ఉంది. అది పెద్దది పార్లమెంట్ ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీలో మోడీ ఉన్నాడు. ఇప్పుడు మోడీని దించి రాహుల్ గాంధీ ఇందిరమ్మ మనమని ప్రధానమంత్రి చేయాలి. మనం చేయాలంటే మీరు మళ్ళా కాంగ్రెస్ పార్టీ కొట్టేయాల. ఇవాళ మీరు అనొచ్చు, ఇప్పుడు మోడీ 10 ఏళ్లలో మీకు ఏం చేసిండో మీకు తెలుసు. ఏమన్నా వచ్చినాయి మన ఊరికి 1 రూపాయి అరవిందుది. మొన్నదే సేవలు మా రామరావు మహారాజ్ ఫోటో పంపించిందా? విగ్రహం పంపించింది కదా. అదే ఆయన 5 ఏళ్లలో ఒక తాండకు రాలే 1 రూపాయి ఇవ్వలేదు. అదే 5 ఏళ్లలో ఒక తాండకు రాలే 1 రూపాయి ఇవ్వలేదు. ఇలా మళ్ళా ఓట్లాడుతుంది ఏంటంటే మోడీ ముఖం చూసి అయింది అంటున్నాడు. మనకు 10 ఏళ్లలో మోడీ ఏమన్నప్పుడు ఒక్కొక్క పేదోడికి 15 లక్షలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్లలో 1 రూపాయి రాలే. పిల్లలకు 2 కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తున్నాడు, అది రాలే. ఇవాళ రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు. ఆదాయం డబుల్ ఏమైనా పెట్టుబడి డబుల్ అయింది. ఎందుకంటే ఉన్న సబ్సిడీ చేసిండు, వడ్ల మీద సబ్సిడీ చేసిండు, సీడ్ మీద సబ్సిడీ చేసిండు, దాని ట్రాక్టర్ కొనుక్కోండి ట్రాక్టర్ మీద సబ్సిడీ చేసిండు. మన ఎస్టీ కార్పొరేషన్ అసలు లేకుండానే అయింది. ఇవాళ ఇంకొకటి అంటున్నాడు, ఇంకా పెద్ద మాట. ఇవాళ మీరు అందరూ కూడా మీకు గుర్తుండేలా ఇంతకుముందు మీరంతా కూడా బీసీ వర్గాలలో ఉంటాయి, ఎస్టీలు. ఇందిరాగాంధీ మేము ఎస్టీలలో కలిపి ఆ రోజు మన సమైక్య ఆంధ్రప్రదేశ్లో 6% రిజర్వేషన్ ఉంటాయి. తెలంగాణలో మన జనాభా ఎక్కువ గిరిజనులు. జనాభా ప్రకారము రాజ్యాంగ ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మీకు 12% రావాలి. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నాం. కానీ మోడీ ఏమంటున్నాడు, మొత్తం రిజర్వేషన్ తీసేస్తా అంటున్నాం. ఇలా రిజర్వేషన్ ఉంటుంటేనే మన పిల్లలు చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు, అడ్వకేట్స్ అండ్ ఆఫీస్ మంచి మంచి ఆఫీసర్లు ఉన్నారు.
రిజర్వేషన్ లేకుండా అవుతురా? మరి ఏదో ఉన్న రిజర్వేషన్ ఎత్తేస్తామనే బీజేపీ పార్టీ చాలా డేంజర్ మనకు. అదే కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నారు, రిజర్వేషన్ పెంచుతామంటున్నాం. ఇవాళ ఇంతమంది 6% ఉంటాయి. 10 ఏళ్ళ కేసీఆర్ మొత్తం 9% చేసింది. ఇవాళ మనం అంటున్నాం రాగానే 12% మీకు జనాభా ఎందుకు కనిపిస్తామని అంటున్నాం. ఇవాళ మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా మీకు అప్పుడు బోర్డు సమస్య ఉంది. ఇప్పుడు మన భూములు ఇచ్చినా ఏది ఇచ్చినా మన పిల్లలు అనుకున్నా అంత కాంగ్రెస్ టైంలోనే. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. ఢిల్లీలో ప్రభుత్వం ఇది చిన్నది కాదు, గల్లీ కాదు, ఢిల్లీలో భారతదేశాన్ని పరిపాలించే ఏదైతే ఉందో పార్లమెంట్ దానికి ఎన్నిక. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డి గారిని పెట్టినాము. జీవన్ రెడ్డి గారు ఎవరు? ఆయన ఒక 6 సార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, చాలా చదువుకునే వ్యక్తి, అడ్వకేట్. ఇవాళ మనం కవితలు చూసాం, అలా అరవింద్ చూసాం. ఏమని వచ్చిందో మనకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మరి ఇందిరమ్మ మనకు ప్రధానమంత్రి అయితే ఇక్కడ జీవన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే అవుతాం. అయితే మీకు మరి మీరు అడగచ్చు, కాంగ్రెస్ పార్టీ వస్తే మనం 6 గ్యారెంటీ చెప్పారు, ఇలా ఓటు వేసినాం, మరి ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం వస్తే మాకు ఏం చేస్తారండి? మేము క్లియర్ గా వేస్తున్నాం. కార్డులోనే చూడండి, దాంట్లో రాస్తుంది మీ మహిళా సంఘాలు అందరికీ కూడా మిత్తి లేకుండా 10 లక్షల రూపాయల రుణం ఇస్తాం. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే చాలా మిత్తి ఇచ్చినాం. కేసీఆర్ ఏమన్నాడు, చాలా మిత్తి కూడా తీసేస్తా అన్నాడు. కానీ చాలా మంది బారాణం మిత్తి కట్టినా లేదా? ఇవాళ మేమేమంటున్నాం, పాత పట్టాలన్నీ మాఫీ చేస్తాం. తర్వాత మీకు 10 లక్షల రూపాయల రుణాలు మళ్ళీ 0 వడ్డీతో ఇస్తాం. అదే కాకుండా మహిళా సంఘాల వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పెడుతున్నాం. ఎంత? ఎవరైనా ఒక అక్క, అమ్మ, చెల్లెలు వాళ్ళని అకస్మాత్తుగా ఎవరైనా మరణం సంభవిస్తే ఆ గ్రూప్ లో ఉన్నామే ఆమెకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. అది కాంగ్రెస్ పార్టీ. ఇక ఉపాధి హామీ గుట్ట పని ఉన్నది. ఇందిరమ్మ కూడా సోనియా గాంధీ గారు ప్రారంభించింది. ఎందుకంటే భూమి లేని వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, మరి వాళ్ళు పుట్టకు బతకాల 3 పూటలు తినాలని 100 రోజుల పని కల్పించారు. ఇవాళ 10 ఏళ్ళ అంశంలో 150 రూపాయలు ఉంది. ఇవాళ పవర్ ఉంటే గడ్డ పవర్ ఉండలేదు, టెంట్ ఉండలేదు, నీళ్లు ఉండలేదు, పెళ్లి తీసుకుంటున్నారు. ఇవాళ అట్లా రాసింది. ఇందిరమ్మ మనమడు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చి చెప్పిపోయింది, మీకు 400 రూపాయలు ఇస్తున్నాం. ఎంత? ఉపాధి హామీ కూలి మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, 400 రూపాయలు ఇస్తున్నాం రోజుకు. అంటే 100 రోజుల పని పోతే ఎంత? 40,000 అకౌంట్. అది కాకుండా మహిళలకు ఒక్కొక్కలకు 1,00,000 రూపాయలు, కుటుంబ ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు మీ అకౌంట్ వేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పింది. ఇట్లా మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసినాము, కరెంటు ఫ్రీ చేసినాము, సిలిండర్ 500కి ఇస్తున్నాము. ఇలా మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయలు రుణాలు ఇస్తున్నాము. మరి వాళ్ళకి 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాము. ఇవాళ మీకు 1,00,000 రూపాయలు అకౌంట్ కూడా ఇస్తున్నాము. మరి ఇంకా ఏం కావాలి చెప్పండి? మీకు అప్పుడు మహారాష్ట్ర స్కీమ్ అని చెప్పినాము, అది కూడా ఇప్పిస్తాము. ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ మొత్తం తెలంగాణ దివాళ తీసి అప్పుడు పని చేసిండు. ఇప్పుడు పైసలు కొత్త సంస్థలు అన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి రైతులు కూడా రుణమాఫీ చేస్తాము, గిట్టుబాటు ధర ఇస్తున్నాము. పని చేస్తే పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల పక్కన పనిచేసేది. ఇవాళ 10 ఏళ్ళలో వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ రామందిరం కట్టమని అక్షతలు అదే అంటే ఇట్లా. అందుకని మీరు రాబోయే 13వ తారీఖు నాడు నాకు ఇచ్చిన మెజారిటీ కంటే డబుల్ మెజారిటీ మీరు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఓటేసి జీవన్ రెడ్డి గారిని గెలిపించి మనము పార్లమెంట్ పంపిస్తే ఆయన కేంద్రంలో మంత్రి కూడా అవుతారు. పెద్ద మంచి సీనియర్ కాబట్టి మనకు అన్ని పనులు అయితే మీ గ్రామాన్ని కూడా మీరు చెప్పినా నేను తీసుకొచ్చాను. కాబట్టి మరి మీకు అందరూ కూడా కలుసుకునే అవకాశం కలిగించి ఈ వార్షికోత్సవం రోజు